ధార్మిక సోదరులారా, సోదరిములారా, అల్లాహ్ యొక్క కరుణానుగ్రహాలతో మనమందరం కూడా ఈ జుమా నమాజులు జమాతుతో ఆచరించేటువంటి సద్బుద్ధి సౌభాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించారు. ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. ఎవరైతే పవిత్రమైనటువంటి మనస్సుతో పరిశుభ్రంగా స్నానం చేసి జుమా నమాజ్ కోసం బయలుదేరతాడో ఇంటి దగ్గర నుంచి, ఒకవేళ అతడు కనుక నడుచుకుంటూ వస్తే ఒక అడుక్కి 1 సంవత్సరం పాటు తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. మరో అడుక్కి 1 సంవత్సరం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అంతటి పవిత్రమైన, ఉన్నతమైన, సదాచరణతో కూడుకున్నటువంటిది జుమా ఆరాధన. ఈదైన్ కంటే కూడా, ఈదుల్ అజ్హా కంటే, ఈదుల్ ఫిత్ర్ కంటే కూడా ఉన్నతమైనటువంటిది జుమా. జుమాలో ఒక గడియ ఉంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చూపిస్తూ, ఇంత గడియ ఉంది, ఆ గడియను పొందిన దాసుడు ఏది కోరితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ప్రాప్తింపజేస్తాడు, పాప క్షమాపణ కలుగుతుంది అన్నారు. మరి జుమాలో నువ్వు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని గోళ్లకు అనుకోవటం కానీ, గోళ్లకి ఇళ్ళుకుంటూ కూర్చోవటం కానీ, మోకాళ్ళకు బండాలు వేసుకోవటం కానీ, చివరికి మీ ముందున్నటువంటి ఒక పుల్లం తీసి ఇలా పెడితే కూడా మీ జుమాలో ఒక వ్యర్థమైన పని చేశారు, గుర్తుంచుకోండి. జుమాలో పుణ్యములో కొరత ఏర్పడుతుంది అన్నారు. మళ్ళీ వచ్చి జుమా దాకా బతుకుంటామని గ్యారంటీ ఏమైనా ఉందా ఏంటి? మరి ఈ జుమాలో నాకు గడి లభిస్తుందా లేదా అనేటువంటిది ఆలోచించాలి. దురదృష్టవశాత్తు జుమాని కూడా కులాచారంగా చేసుకున్నారు. ఎంతమంది ఫజర్ నమాజ్ చదివి ఇక్కడ హాజరయ్యారు అంటే బహు కొద్ది మంది మాత్రమే చేతులెత్తారు. ఎంతమంది ఈరోజు సూరతుల్ కహఫ్ చదివి జుమాలో హాజరయ్యారు అంటే చేతులెత్తేవాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. ఏదో కులాచారంగా జుమా వస్తే భయ్ ఆమె జుమాకు జానా, జుమా ఫరజ్ హై, జుమాకు జానా అని చెప్పేసి అంటున్నాము. ఈ జుమాలో ఏం చదువుతున్నాడో నువ్వు వచ్చి ఏదో కొంచెం నిద్రపోయి అలా వెళ్ళిపోతే జుమా యొక్క పుణ్యం ప్రాప్తించదు. గుర్తుపెట్టుకోండి. జీవితం క్షణభంగురం సోదరులారా. గాలిలో దీపం లాంటిది, నీటి మీద గొడక లాంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ జీవితంలో ఇదే రోజు ఆఖరి రోజు అయితే నాకు సమాధిలో స్వర్గం కిటికీ తెరుస్తాడా లేదా, ఇది ఆలోచించి మనం ఆచరించుకుంటే మన జీవితానికి ఒక సాఫల్యం ఉంటుంది. ఎదురు పోతున్నాం. కొంతమంది పదవుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది పేరు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది గౌరవం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అనేక రకాలైనటువంటి కారణాలు. ఎవరు ఏ కారణంతో వస్తే వాడికి ఆ కారణమే ప్రాప్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు అల్లాహ్ ప్రసన్నత కోసం వస్తారో ఇన్షాల్లాహ్ వారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత ప్రాప్తిస్తుంది.